ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ చేస్తున్నారో, పీజీ కోర్సుల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఈ కోర్సులు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి మనకు అఫీషియల్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ కోర్సు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీ కట్టడానికి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సింపుల్గా మీ మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనము సింపుల్గా మీ మొబైల్లోనే పీజీకి సంబంధించిన సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో తెలుసుకుందాం. ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇది ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి వీడియో అనమాట. చూద్దాం, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో ఎందులో అయినా సరే మీరు సింపుల్గా సేమ్ ఇదే ప్రాసెస్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఉంది కదా BRAOU ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది, BRAOU ఆన్లైన్ అని. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఆ లింక్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ లింక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్స్ అని ఉందన్నమాట. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ మనం అడ్మిషన్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్లో మనము పీజీ సెకండ్ ఇయర్ ఇక్కడ ఉంది కదా, ఇదన్నమాట. ఇది పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ రిజిస్ట్రేషన్ అనమాట. ఇందులో ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ ఈ రకమైనటువంటి కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా ట్యూషన్ ఫీ పే చేసుకోవాలో తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 18/8/2024 అనమాట. మనకు ఆగస్ట్ 18 వరకు అయితే ఇచ్చారనమాట ఫీ పే చేసుకోవడానికి ట్యూషన్ ఫీ. మనమైతే ఈ లింక్ పైన క్లిక్ చేద్దాం. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ తర్వాత మనకి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ ఉంది కదా రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ అనమాట. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ అప్లికేషన్ ఆల్రెడీ అప్లైడ్, అంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే అప్లికేషన్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి ప్రింట్ పీజీ సెకండ్ ఇయర్ అప్లికేషన్ అనమాట. మనం ఏదైతే అప్లికేషన్ని సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి తర్వాత మనము ఇక్కడ పే కూడా చేసుకోవచ్చు అనమాట. పే ఫీ త్రో డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అనమాట. మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అప్లికేషన్ని సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయని అక్కడ మనం క్లిక్ చేస్తే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అక్కడ మనము ఫీ అయితే పే చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్గా చూపిస్తాను ఒక క్యాండిడేట్ది ఏ విధంగా పే చేస్తున్నానో. ఆ విధంగానే సేమ్ మీరు కూడా సింపుల్గా మీ మొబైల్లో పే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పీజీ సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంది కదా, పీజీ సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఫర్ 2024-25 అండ్ జూన్-జూలై సెషన్ అనమాట. ఈ సెషన్కి మనము రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసుకోవడానికి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెకండ్ ఇయర్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే, ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్ అయిపోయినా సరే, అయిపోకుండా కంటిన్యూ నడుస్తున్నా సరే, వాళ్ళు ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి ఎవరైతే సెకండ్ ఇయర్ పీజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ పే చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మనము ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ అయితే పీజీ చేస్తున్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళకి సంబంధించిన ఒక అడ్మిషన్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ అడ్మిషన్ నెంబర్ని లాస్ట్ 8 డిజిట్స్ అనేది మీరు ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ నెంబర్ దగ్గర. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. చూపిస్తాను ఇప్పుడు. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు లోడ్ అవుతుంది దగ్గర. ఓకే, ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా క్యాండిడేట్ నేము, అదేవిధంగా మీడియము, సోషల్ స్టేటస్, అదేవిధంగా ఫాదర్ నేము, ఈ క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన మొబైల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మన క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మనము
మనం చేస్తున్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ పీజీ కోర్స్ అయితే చేస్తున్నామో ఆ కోర్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరి ఎంకామ్ అనేది ఇక్కడ టోటల్ ఫీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ ఫీ ఎంతనో మీకు ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది కాబట్టి ఆ ఫీని కూడా పే చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది అప్లికేషన్ నెంబర్. మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినామో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా వస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ నెంబర్తో మనం చాలా ఫర్దర్గా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు నోట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత లేదా స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత మనం కిందికి స్క్రోల్ చేసిన అయితే మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు మనం కన్ఫర్మ్ చేసుకున్నాం కదా, ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. తర్వాత మనం కిందికి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి చూపిస్తుంది మనం చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ అండ్ స్పెషలైజేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ అంటే మన కోర్స్ చూపిస్తుంది. దాంట్లో స్పెషల్ అయినటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. మన ఫీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మనం పే చేసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి ప్రింట్ అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ అనేది క్లిక్ చేస్తే ప్రింట్ అనేది అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తుంది. ఆ విధంగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మరియు మీ ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రొసీడ్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఈ విధంగా పే చేయొచ్చు. లేదు మీకు మధ్యలో ఏదైనా సర్వర్ ఇష్యూ వల్ల ఈ ట్యాబ్ అనేది పోయింది అనుకోండి, మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనం మీకు ఇంతకుముందు చూపిస్తాను కదా ప్రొసీడ్ టు పేమెంట్, ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకోసం. చూడండి, బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయాలన్నమాట. ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పే ఫీ త్రో డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనము ఇప్పటిదాకా మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్కి మనం ఫీ అయితే పే చేసుకోవడానికి వస్తుంది అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు సింపుల్గా. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటుంది. నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మీ అప్లికేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చింది కదా, అదే విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనము ప్రొసీడ్ టు పేమెంట్ ఉందా, ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటేనే అట్లా బ్యాక్ వెళ్ళండి, లేదంటే డైరెక్ట్ మీరు ఇట్లా పే చేసుకోవచ్చు. నా దగ్గర లోడ్ అవుతుంది, నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి. చూడండి, ఈ విధంగా మనకు రెఫరెన్స్ నెంబరు అదేవిధంగా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఏ విధంగా పే చేసుకోవచ్చు అనమాట. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఎస్బీఐ, బ్రాంచ్ పేమెంట్, ఈ విధంగా మనం పే చేసుకోవచ్చు. నేను డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ లింక్ పైన ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్, ఇదే విధంగా ఇక్కడ మంత్ అండ్ ఎక్స్పైర్, అదేవిధంగా ఇయర్. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ సివివి నెంబర్ అనేది పే నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు పే నౌ పైన క్లిక్ చేసేయండి. పే నౌ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పే నౌ అని రావగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే మనకు మేక్ పేమెంట్ అని క్లిక్ చేయగానే మనకు రిసిప్ట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఫర్దర్గా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.